చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగలేదు. చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఈ టీటీడీ అలాగే వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట దిగజారిపోయేలాగా ప్రతి ఒక్క కార్యక్రమం చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఈరోజు ఎంత బాధాకరం అంటే ఈ చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని టీటీడీలోను తిరుపతిలో పెట్టుకొని ఈరోజు 6 మందిని బలి తీసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు, వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా? ఈయనకి భక్తులంటే గౌరవం లేదా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీటీడీ చైర్మన్ చేసుకున్నాడు. తన గత ఓఎస్డి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈఓగా పెట్టాడు. మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు. జేఈఓ అనేది ఒక సీనియరు అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్టుని ఏ అనుభవం లేనివాడు, భక్తి లేనివాడు, భక్తుల మీద ప్రేమ అభిమానం లేనివాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి అవటమేనా అని నేను అడుగుతున్నా. ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు. ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు 6 మంది చనిపోవటానికి 60 మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది, దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు. ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక 3 రోజులు ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరుగుండేది కాదు. కానీ 9వ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది 8వ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి 6, 7, 8 చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి 6 మందిని చంపేసి ఇప్పుడు అధికారుల తప్పిదం అంటే ఇది తప్పించుకోవడం కాదా? ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే. ఆయన ఏం ప్రోగ్రాం చేశారో మీ అందరికీ తెలుసా? ఒకసారి చూడండి. 6, 7, 8వ తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట, కుప్పం విజన్ 2029 అంట. 30 ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నావు, మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశావు. అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా నీ భజన నువ్వు చేసుకోవడానికి 6 మందిని చంపేసి 60 మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం? కాబట్టి మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడే, అధికారులు కాదు. అధికారులను పని చేయకుండా నీ చుట్టూ నీ సేవ చేయించుకున్నది నీ తప్పు. ఇలాంటి సమయంలో పెట్టుకోకూడదు అలాంటి ప్రోగ్రాం. ఒకటి కొంచెం ముందైనా పెట్టుకోవాలి, లేదా పండగ తర్వాత అయినా పెట్టుకోవాలి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి 10వ తేదీ అని అందరికీ తెలుసు. నువ్వు తిరుపతిలోనే పుట్టావు, మీ చైర్మన్ టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే. మరి మీకు తెలీదా ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలాది మంది వస్తారు, వారందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి, సక్రమంగా టోకన్లు రిలీజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదా? మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ గాయపడిన వాళ్ళని పరామర్శించేటప్పుడు ఈ టోకెన్ సిస్టమ్ నేను తేలేదమ్మా, గత ప్రభుత్వం తప్పు అంటున్నావు. మరి గత ప్రభుత్వంలో టోకెన్లు ఇచ్చినప్పుడు ఎక్కడా తొక్కిసలాటలు జరగలేదు, ఎక్కడా ఎవరు చనిపోలేదు. మరి ఇప్పుడే ఎందుకు జరిగింది? మీ చేతగానితనం కాదా? మీరు పెట్టుకున్న మీ భజన పరుల వల్ల జరిగిన తప్పిదం కాదా?
ఒకవేళ అది కరెక్ట్ కాదనుకున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి 7 నెలలు అవుతుంది, మరి ఎందుకు తీసేయలేదు ఆ టోకెన్ సిస్టమ్? పిల్లలకు ఉపయోగపడే అమ్మఒడి తీసేస్తావు, పేదవాళ్ళకి అవసరమయ్యే ఆరోగ్యశ్రీ తీసేస్తావు, ఏజ్డ్ మహిళలకు యూజ్ అయ్యే వైఎస్ఆర్ చేయూత తీసేస్తావు, పేద పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పాలసీని మార్చేస్తావు, పేద ప్రజల రక్తాన్ని పీల్చేలాగా మద్యం పాలసీని మార్చేస్తావు, కానీ టోకెన్ సిస్టమ్ మార్చలేవు ఒకవేళ తప్పని తెలిస్తే. అంటే ఈరోజు నీ నిర్లక్ష్యం వల్ల, నువ్వు పెట్టుకున్న వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రజలు చచ్చిపోతే దాన్ని డైవర్ట్ చేసి ఎవరి మీద తోసేయాలని చూస్తున్నావు తప్ప తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూడాలి అన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడుకి లేకపోవటం అనేది ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇది అఫీషియల్స్ తప్పని, పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇది టీటీడీ చైర్మన్ అడిషనల్ ఈఓ గారు ఎస్పీ గారు తప్పని ఆయన చెప్తాడు. బిఆర్ నాయుడు గారు వచ్చి చైర్మన్ గారు నేను ఆల్రెడీ ఎస్పీకి చెప్పేలా జరుగుతుందని ఆయన చేయలేదు అంటాడు. అంటే మీ ప్రభుత్వంలో మీరు పెట్టుకున్న వాళ్ళ వల్ల జరిగింది తప్పని మీరు ఒప్పుకున్నారు కదా అందరూ. తిరుపతిలో స్టాంపీడ్ జరగడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. స్టాంపీడ్ జరిగిన వెంటనే కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నేను ఊర్లో లేనప్పటికీ వెంటనే ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఎంక్వైరీ కోరడం జరిగింది, ఉన్నత స్థాయి ఎంక్వైరీ. ముమ్మాటికి ఎంక్వైరీ జరగాలి. ఇది ఎందుకు జరిగింది, వైఫల్యం ఎక్కడుంది, దీనికి ఎవరు బాధ్యులు, ఎవరిని శిక్షించాలి, ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ జరగాల్సిన విషయాలే. అంతేకాదు లడ్డు కల్తీ విషయంలో ఎలాగైతే స్పందించారో, ఎలాగైతే వైసీపీ మీద బ్లేము పెట్టారో, ఈ స్టాంపీడ్ విషయంలో చంద్రబాబు గారు దీనికి బాధ్యత వహించాలి. ఇంతలా అంత రద్దీ ఉంటుంది అని తెలిసి కూడా ఇంత వైఫల్యం అన్నది భద్రతా సిబ్బంది లోపం వల్లనే, ఇది సెక్యూరిటీ ఇష్యూనే, ఇది ముమ్మాటికి ఫెయిలియరే. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఎంక్వైరీ జరగాలి, ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి. ఇదివరకే కోరాము, మళ్ళీ చెప్తున్నాం, చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. మీ మీద, మీ ప్రసాదాల మీద కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకు సామాన్య భక్తులపై కోపం ఎందుకు స్వామి? అందర్నీ చల్లగా చూడు తండ్రి. అసమర్థ నాయకుల ఏలుబడిలో పవిత్రమైన తిరుమల కొండపై జరిగినటువంటి ఈ సంఘటన చాలా చాలా బాధాకరం. నాడు పుష్కరాలు, నేడు తిరుమల. ఆ రోజున గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోయారు. ఈ రోజున తిరుమలలో 6 సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 40 మంది తీవ్రంగా గాయాల పాలై ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దీనికి మీ సమాధానం మీరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం. మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది సార్. ఎస్, మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే టీటీడీ చైర్మన్ మీరు నియమించిన అధికారే, ఈఓ మీరు నియమించిన అధికారే, జేఈఓ మీరు నియమించిన అధికారే. మీరు నియమించిన మీ అధికారులకి తెలీదా సార్? ఇంతటి పర్వదినాన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శించుకోవడానికి కొన్ని కోట్ల మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారన్న విషయం మీ అధికారులకి తెలీదా? తెలుసు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలీదా? తెలుసు. కానీ ఏముందిలే, చిన్నచూపు. అవునా కాదా సార్?
జరిగిన సంఘటన చూస్తుంటే అవుననే అనుకోవాలి. అంటే సర్వదర్శనంలో లైన్లలో రోజుల తరబడి నించుని ఆ స్వామివారిని దర్శించుకునే భక్తులకి కనీసం మంచినీళ్లు, ఆహారాలు ఎలాగో మీ కూటమి ప్రభుత్వం అందించట్లేదు. కొండకి చేరుకున్న భక్తుల ప్రాణాలు పోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఇది మీ వైఫల్యం కాదా? మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? దేవుడితో రాజకీయం చేసేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు? ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ హిందూ అని మైకులు పగిలిపోయేలా అరిచారు కదా సార్ ఆ రోజున. డీసీఎం సార్, యూ మస్ట్ అపాలజైజ్. యూ మస్ట్ అపాలజైజ్ ఆల్ ద డివోటీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఇన్ తిరుమల. ఇట్స్ హై టైమ్ నౌ. లేకపోతే మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్ లో జరిగిన దుర్ఘటనని గత ప్రభుత్వంపై మళ్లిచ్చేసి మీరు ప్రచారం చేసినటువంటి అబద్దాల్లాగా ఇప్పుడు ఈ సంఘటనని కూడా గత ప్రభుత్వంపై ఎలా డైవర్ట్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నారా? నేను తెలియకడుతున్నాను. ఐఎమ్ సారీ. బాగుందండి, అంతా బాగుంది. 90 కౌంటర్లు ఏర్పాటు చేశాము రకరకాల ప్లేసుల్లో అని మీరు అనౌన్స్ చేశారు. చాలా సంతోషం. ఉదయం 5 గంటల నుంచి టికెట్లు అవైలబుల్ గా ఉంటాయి అని చెప్పారు. చాలా ఆనందం. అది వినగానే ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు రకరకాల ప్రాంతాల నుంచి ఎంతో ఆనందంతో, ఆతృతతో, ఉత్సాహంగా కొండపైకి చేరుకున్నారు. కానీ మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల, మీరు చేసిన ఏర్పాట్లలో లోపం ఉండటం వల్ల ఈ రోజున విష్ణు నివాసం వద్ద కావచ్చు, బైరాగపెట్టడి వాళ్ళ వద్ద కావచ్చు, ఇంకా రకరకాల ప్లేసెస్ లో ఎంత తొక్కిసలాటాలు జరిగాయండి. చూస్తే 6 ప్రాణాలు పోయాయి, 40 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం అంటే క్యూ లైన్ మేనేజ్మెంట్ ఫెయిల్డ్, జీఎస్టీ ఫెయిల్డ్, డెవలప్మెంట్ ఫెయిల్డ్, లా అండ్ ఆర్డర్ ఫెయిల్డ్. ఈ రోజున ఆ ఏడుకొండలవాడి సాక్షిగా కూటమి గవర్నమెంట్ ఫెయిల్డ్. తిరుమల కొండపై జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ, ఆ కుటుంబానికి ఈ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి మరొక చిన్న రిక్వెస్ట్. మా పార్టీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే ఆర్కే రోజా గారు చెప్పినట్లుగా చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి మీ ప్రభుత్వం తరఫున మీరు చెల్లించాల్సిందే. ఎందుకంటే ఒక అపాలజీ చెప్పినా, ఏం చేసినా కూడా, మీ ఆగ్రహం చూపించినా ఆ కుటుంబాలకు ఏ న్యాయం జరగదు సార్. మీ తరఫున కనీసం ఈ సాయం అందించండి. ఇందులో వైఫల్యం లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇంత జరిగినా కూడా మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంఘటనా స్థలానికి వస్తున్నారు అంటే తప్ప మీ పాదం కదలలేదు అటువైపుగా. కనీసం ఈ ఒక్క సాయం అయినా ఆ కుటుంబాలకు అందించి వారిని ఆదుకోండి.